జనసేన పార్టీ మంగళగిరి ముఖ్యమైన నాయకుడు, తాడేపల్లి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున రైతు దీక్ష చేపట్టడం జరిగింది. దేనికంటే మొన్న వచ్చిన తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాన్ని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో మన పవన్ కళ్యాణ్ గారు ఈ గతంలో మన పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలంతా పర్యటన తీసుకున్న తర్వాత రైతులు ఇంకా 2-3 రోజుల్లో చేతికందే పంట ఎలా నీటి పాలైపోయిందో చూసి చలించిపోయి మనం రైతు లేకపోతే మనం లేవు, ఏదో స్లోగన్స్ లేకపోతే రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రైతులు వాడుకోకూడదు, నిజంగా రైతు కనుక నిజంగా అతనికి ఇసుగు కొట్టి నేను ఇంక పంట వేయను అంటే మనకి టీచర్స్ వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో రైతు కోసం మనం తక్షణం బ్రేక్ చేయాలి, గవర్నమెంట్ నిలదీయాలి. దేనికంటే ఈ రోజున దాదాపు 25,000-30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఈ తుఫాను కారణంగా మళ్ళా అదంతా బాగు చేసుకోవడం కోసం 10,000 రూపాయలు రైతు ఎక్కడ తీసుకొస్తారు? దయచేసి గవర్నమెంట్ వారు స్పందించి మీ యొక్క మద్యం మీద వచ్చే ఆదాయంతోనైనా సరే రైతు కన్నీళ్ళు చూడడానికి ప్రయత్నించండి. మీ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని రైతు కనుక పంచిపెట్టినట్టయితే ఆయన కన్నీళ్ళు చేసుకోవడం అవుతారు, ఈరోజు రైతు నిలబెట్టడం అవుతారని చెప్పి మా జనసేన పార్టీ తీవ్రంగా మా రైతు తరఫున పోరాడడానికి ఈ రోజున రాష్ట్రమంతా కూడా రైతు దీక్ష చేయడానికి వచ్చింది. దయచేసి గవర్నమెంట్ వారు స్పందించి తక్షణ స్థాయిగా 10,000 రూపాయలు రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు అందించాలి. అలాగే 25,000 రూపాయలు మిగతా సాయం అందించాలని చెప్పి కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా రైతుని రైతుగా చూసి, రైతుగా గుర్తించి రైతుకి సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే కౌలు రైతులు కూడా ఈరోజు ఆ కాగితాలు ఈ కాగితాలు అని చెప్పి మీరు చెప్పించొద్దు. దయచేసి మీ యొక్క అధికార గణం, మీ యొక్క వాలంటరీ వ్యవస్థ, మీ గ్రామ పంచాయతీలు, సెక్రటరీలు ఎన్ని ఉన్నాయి వాటిని ఉపయోగించి నిజంగా రైతు ఎవరని గుర్తించి వారికి అన్ని సహాయం అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు రైతు పక్కన నిలబడండి, రైతును నిలబడడానికి మీరు ప్రయత్నించండి గవర్నమెంట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా మంగళగిరి పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ బొమ్మ వద్ద మా చిన్నపల్లి శ్రీనన్న మద్దతుతో మేము ఈరోజు రైతులకు మద్దతుగా, నష్టపోయిన రైతులకు మద్దతుగా దీక్ష కూర్చోవడం జరిగిందండి. మా జనసేన కార్యకర్తలు, కొంతమంది రైతులు, మా వీర మహిళలు అందరూ కూర్చొని రైతులకు మద్దతు తెలియజేస్తున్నాము. దీని మూలంగా చెప్పేది ఏంటంటే, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలిసిన విషయమే వచ్చి రైతులు ఎంత నష్టపోయారు అనేది రైతులతో స్వయంగా చర్చించి విషయాన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం పంపించారు. విన్నపం కూడా అదని డిమాండ్ అని అనుకోవాలి. ఎందుకంటే తక్షణ సాయంగా రైతులకి నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి తక్షణ సాయంగా 10,000 రూపాయలు. ఎందుకంటే ఇది పంట పొలంలో ఉన్న పంటని, పాడైపోయిన పంటని క్లియర్ చేయడానికి కూడా ఈ రోజున 10,000-15,000 రూపాయలు అవసరం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తక్షణ సాయంగా 10,000 అందించి పూర్తి పంట నష్టం క్రింద 35,000 అందజేయాలని మా జనసేన పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి ప్రభుత్వాన్ని. జై జనసేన.